యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెను ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, చివరగా 4వ వచనమండి, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమునకు కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొలువలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, చివరిగా 4వ వచనం, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రమును నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందామండి. మొదటి వచనము, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడి దూత సముఖములో నిలబడి ఉండగా, చివరిగా 4వ వచనమండి, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నా. మరియు యెహోవా దూత యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి ఉన్నాడని కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. మంచిదండి. ఈ మొదటి వచనాన్ని మరి కాస్త ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇక్కడ ఇది 3వ దర్శనం, 3వ ఒక రూపకాలంకారంగా చెప్పబడుతున్న విషయం. అండ్ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు మనకు ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఎజ్రా గ్రంథము బేస్గా, అలాగే హగ్గయి గారు ఇదే కాలానికి చెందినవాడుగా, ఆయన తర్వాత జకరియా, దీని తర్వాత పరిస్థితులు నెహెమ్యా. అంటే 4 గ్రంథాల ఏకతాటి మీద వెళితే కానీ
అక్కడ ఏం జరుగుతుందనే విషయాలు మనకు తెలియవు. కనుక వీటిల్ని అవగాహన తెచ్చుకునేటప్పుడు క్లిష్టంగా, కష్టంగా ఉన్నప్పటికీ మీ మనసును ఆధారం చేసుకొని మీరు వెళ్ళే విధానం ఏదైతే ఉందో, దానిని బట్టే ఈ గ్రంథం ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. ఈ జకరియా గ్రంథంలో చూపబడుతున్న ఈ దర్శనాలు, ఈ పోలికలు, ఈ వ్యవహారాలు ఆల్మోస్ట్ 6వ వచనం వరకు, 6వ అధ్యాయం వరకు కూడా కనబడతాయి. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ అక్కడ జరిగిన చరిత్ర, మళ్ళీ ఆ తర్వాత చక్కటి కొన్ని సందర్భాలను గుర్తు చేయటం, ఇవి ఏంటి, దేనికి సూచిస్తున్నాయి అనే దాన్ని ముందు అక్కడ జరుగుతున్న దర్శనం యొక్క ఆలోచన ఏంటి అన్నది తెలుసుకోగలిగితే ఆ తర్వాత దాన్ని దేనికి సూచించబడుతుంది అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక ఫిగరేటివ్గా ఒక ఫిగర్ని మనం ఇప్పుడు చూడండి, యానిమేషన్ ఈవేళ రావటానికి గల కారణాలు ఇలాంటి సందర్భాలే. యానిమేషన్ అనేది ఒకటి పుట్టుకు రావటానికి గల కారణాలు మీకు ఇక్కడ ఎంత స్ఫూర్తినిస్తాయో చదివితే మనకు అర్థమవుతుంది. మనం యెహోషువని యుద్ధ సన్నద్ధుడైన జాషువాని మనం జాషువా గ్రంథంలో చూడగలుగుతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుడు అంటే ఒక వ్యక్తి ఎలా కనబడుతున్నాడు అనంటే, ప్రధాన యాజకుడు అనగానే మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ రోజు ప్రధాన యాజకులు దేనికి అనుసంధానంగా ఉండేవారు అనేది, అలాగే ఒక తెలిసిన వ్యక్తిని, ఒక పనిలో ఉన్న వ్యక్తిని ఇంకొక పనికి నియమించబడుతున్నాడు అనేది కూడా గుర్తించగలగాలి. అది అక్కడ మనం లాజికల్గా థింక్ చేయగలిగితే మనకు అర్థమయ్యే సందర్భాలు. కనుక ఇక్కడ ఏవైతే పోలికలు ఉన్నాయో వీటిల్ని మనం కాస్త ఒక్కొక్కటిగా విడగొట్టుకుంటూ వెళ్ళగలగాలి. ప్రధాన యాజకుడుగా అంటే, ప్రధాన యాజకుడు అనగానే ఈ రోజుల్లో ఎవరైనా దేవునికి మనుషుల పాపాలను విముక్తి చేయటానికి ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. అతడు సంవత్సరానికి ఒకసారి మరి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు అనే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకి ఒకవేళ అవగాహన తెచ్చుకోగలిగితే, ఇప్పుడు ఈ పాత్రలో మనుషులకు ఇక్కడికి ఉన్న మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే, ఇదిగో ఇక్కడ కనబడుతున్న జాషువా. ఈయన నిలవబడ్డాడు, దోత ఎదుట నిలవబడ్డాడు. ఇక సాతాను ఫిర్యాది అయి, కంప్లైంట్ అంటే, ఇక్కడ కంప్లైంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని కాస్త ఆలోచన చేయగలిగితే, అది సాతాను కంప్లైంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మీ వాళ్ళు చెయ్యాల్సిన పని చేయలేదు, వాడు ఎగనెస్ట్ అస్, మనకు వ్యతిరేకి అయిన వాడు మన పక్కన కుడిపార్శ్వాన నిలబడ్డాడు. అంటే కుడిపార్శ్వం అనగానే ఇక హై ప్రయారిటీ అని ఒకవేళ గమనించగలిగితే, సాతాను ఫిర్యాది అయి అనే సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, చాలా సందర్భాల్లో సాతాను గూర్చిన వివరణ
మనం విన్నాం. యోబు గ్రంథంలో మరి యోబు విషయంలో ఆ ప్రస్తావన మనం చూడగలిగితే, భూలోకమును తిరుగుతూ అటు ఇటు రాగానే దేవుని సన్నిధానాన్న వాడు కూడా నిలిచే సమయం ఒకటొచ్చింది. చూద్దాం. ఎందుకంటే సాతాను గూర్చిన కాస్త ఇక్కడ సాతాను కుడిపార్శ్వాన నిలబడ్డాడట. ఎందుకు నిలబడ్డాడు అనే దాన్ని ఒకసారి చూడగలిగితే, యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినము వచ్చినప్పుడు, ఆ దినమున అపవాది అనే వ్యక్తి, అపవాది అనే ఒక శక్తి, దూత, ఆ దినమున అపవాది యొగ్గు వాడు వారితో కూడా కలిసి వచ్చెను. దూతలతో పాటు దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించగా, దూతలతో పాటు వీడు కూడా వచ్చాడు, అపవాది. వారితో కలిసి మాకు కూడా డ్యూటీ ఉంది, మాకు కూడా ప్రెజెన్స్ ఉంది, మాకు కూడా అవకాశం ఉంది అన్నట్టుగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చూడండి, ఇంతమంది దూతలు ఉండగా దేవుడు మరి వాళ్ళని ఏమి పెద్దగా క్వశ్చన్ చేయకోకుండా ఇక్కడ ఈయన్నే క్వశ్చన్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ పిక్చరైజేషన్ చూడండి. అంటే ఫోకస్ మొత్తం వాడి మీదకి వెళ్తుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు అంటే, స్పెషల్గా వచ్చిన ఒకడు క్యారెక్టర్ ఏదైనా ఉంది అనగానే అందరూ ఓకే, వీళ్ళందరూ వచ్చారు, నాయన నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని మనం ఎలా అయితే అడుగుతామో, కొత్త కనిపించే అరుదుగా కనబడే వ్యక్తులు ఎలాగైతే అడుగుతున్నట్లుగా ఎలా ఉందో, ఇక్కడ కూడా కాస్త అదే భావనతో ఎంతూజియాస్టిక్ గా అడుగుతున్నట్లుగా నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడగగానే, ఇంకొక విషయం ఏంటంటే దేవుడికి తెలీదా అని మనం అనుకోవచ్చు. దేవుడికి తెలుసు, కానీ అక్కడ మనకు తెలియాలి, దానికోసం రాయబడింది అది. దేవుడికి సర్వాంతర్యామి అన్ని తెలిసిన వాడికి దేవుడికి ఈ విషయం కూడా తెలీదా అని మీరు దేవుడిని ఎద్దేవా చేయటానికి ప్రయత్నం చేయకండి. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఈ సందర్భం మనకు తెలియటానికి. ఓకే, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఓకే, భూమి మీద నుంచే కదా వస్తున్నావు నువ్వు, నా యోబు, నా సేవకుడైన యోబు ఆలోచించావా ఎప్పుడన్నా? అతడు చూడండి, దేవుడే చెప్పేస్తున్నాడు, ఆలోచించావా? ఆలోచించట్లేదా? నువ్వు యోబు గురించి ఆలోచించట్లేదా? ఒకసారి ఆలోచించు అనగానే, యోబు నా పాయింట్ ఆఫ్ వ్యూలో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. 3 చెప్పాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని లేడు అని అడుగగా, అపవాది నువ్వు ఆలోచించమన్నావు, నేను చూశాను అంటే, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, జాషువా గురించి ఫిర్యాది జాషువా ఉన్నాడు అక్కడ, యెహోషువ ఉన్నాడు. యెహోషువ పక్కన కుడిపార్శ్వమున యెహోషువ నిలబడ్డాడు. యెహోషువ నిలబడిన పక్కనే దగ్గరలోనే ఈ సాతాను కూడా ఫిర్యాది నిలబడ్డాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అనగానే ఇక స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఫిర్యాది ఎలా అవుతుంది? ఫిర్యాదు అనేది ఎలా ఉంటుంది? ఊరకనే యోబు ఊరకనే నీ అందు భయభక్తులు కలవాడు అనుకుంటున్నావా? నీవు అతని ఇంటికి, అతని కలిగిన సమస్తానికి కంచి వేశావు. నీవు అతనిని
నీవు అతని చేతి పనిని దీవించావు, అతని ఆస్తిని బహుగా విస్తరించావు. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల తీసే ముఖము ఎదుటనే నిన్ను విడిచిపోవుని నీకు సంబంధించిన వాడిగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు అతను ఒకసారి మొత్తు అనగానే, ఇదిగో అతనికి కలిగిన సమస్తాన్ని నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చెయ్యకూడదు. అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధిని బయలుదేరాను. ఊరకనే అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఒక కాంటెక్స్ట్ మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటి అంటే, ఏమీ లేని సందర్భాలలోనే దేవుడిని ప్రేరేపించి కండిషన్ ని మార్చేయగలిగిన వాడుగా ఇక్కడ సాతాను కనబడుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఈ కంప్లైంట్ వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి ఖచ్చితంగా మీది వెళ్ళిపోతుంది. మలిన వస్త్రాలు ధరించిన వాడు యాజకుడుగా ఉండొచ్చా? అసలు ప్రశస్త వస్త్రాలు ధరించుకోవాల్సిన యాజకుడు ఇలాంటి వస్త్రాలు ధరించడం ఏంటండి? చూడండి, ఒక సందర్భాన్ని చూపిస్తాను ప్రియులారా. చాలా చక్కటి సందర్భం. కీర్తనల గ్రంథంలో మరొక మాట ఉంటుంది. సాతాను యొక్క అతని విషయం గురించిన ప్రస్తావనలో ఒక చక్కటి సందర్భం ఉంటుంది. అది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. 109 కీర్తనల గ్రంథము 109. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనంగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను పట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చూడండి, వీని విజ్ఞప్తి ఏమై ఉన్నది అని అంటే, నేను చూపిన ప్రేమకు, నేను చేసిన మేలుకు ప్రతిగా నా మీదకి పగొచ్చింది, కీడొచ్చింది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం కూడా వచ్చింది. నువ్వు ప్రేమిస్తే వెంటనే ప్రేమ పక్క నుంచి వచ్చేస్తుంది అని మన భావన. ఏమంటే మేము ఎంతగా ప్రేమించాం, వాళ్ళేంటండి మమ్మల్ని ఎంతగా ద్వేషిస్తున్నారు. మరి ఇది చూడండి, ఇక్కడ ఈ సందర్భాలు చూడండి ఎంత చక్కగా చూడండి, ఇది ఎవరో రాశారు అనుకోకుండా, ప్రధాన యాజకునికి దావీదు కీర్తన, ప్రధాన గాయకుడు దావీదు కీర్తన. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ఇలా జరుగుతుంది, నేను చూపిన ప్రేమకు కీడు వస్తుంది. వాని మీదకి భక్తిహీనుని అధికారిగా నుంచుము.
వాని మీదకి భక్తిహీనుణ్ణి అధికారిగా నుంచుము. భక్తిహీనుడు అధికారి. అపవాది వాడి కుడి పార్శ్వమున నిలుచునుగాక. ఎవరు చేసే పనులను బట్టి ఎవరిని నియమించమంటున్నాడో చూడండి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమవునుగాక. వాని జీవిత దినాలు కొద్దివగునుగాక. వాని ఉద్యోగం వేరేవాడు తీసుకునుగాక. ఇదేంటండి, ఈ మాటలు ఎక్కడో విన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక చూపిన ప్రేమకు ప్రతిగా రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది అని అంటే, భక్తిహీనుడు అధికారిగా వాని మీదికి, అంటే నేను ఇలాంటివి చేస్తుంటే నా మీద వ్యతిరేకులుగా వచ్చిన వాళ్ళు నా మీద ఇలా పడుతున్నారయ్యా. అలాంటి వాళ్ళ మీదకి భక్తిహీనుని అధికారిగా పెట్టు, వాడు కరెక్ట్. అలాగే సాతాను కూడా కుడి పక్కన పెట్టు. ఎందుకంటే వాళ్ళ చేష్టలు, వాళ్ళ వ్యవహారాలు చాలా భయానకంగా ఉన్నాయి. వాడు ఒకవేళ ప్రార్థన చేస్తే వాడి ప్రార్థనే పాపం అవ్వాలి. చూడండి, ఎవరంటున్నారు ఈ మాటలు? ప్రధాన గాయకుడు ద్వారా చెప్పబడుతున్న మాటలు. వాని జనాలు కొద్దు అయిపోవాలి. వాని ఉద్యోగం, ఆడికి అసలు ఆ ఇచ్చిన పోస్ట్ మీరెందుకు ఇచ్చారు వాడికి? ఆ పోస్ట్ తీసేసేయండి. ఇక్కడ కంప్లైంట్ మీద కంప్లైంట్ వెళుతున్నాయి. సాతాను ఫిర్యాది అయి కుడి పార్శ్వాన నిలబడ్డాడు. యెహోషువ పరిస్థితి చూస్తే మలిన వస్త్రాలు ధరించాడు. అప్పుడు దూత ఏమంటుంది? ఫిర్యాది అయిన సాతాను పక్కకు వచ్చేసాడు. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. అంటే గద్దించేది కూడా ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవాలి అని అంటే ప్రియులారా, దేవుడే. మీరు అసలు ఫార్వర్డ్ అవ్వకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సందర్భాల్లోనూ కూడా మీరు యాక్టివ్ స్టేట్లోకి రాకూడదు. సాతాను ఒకవేళ ఫిర్యాది అయి మీ దగ్గరకు వచ్చినా కూడా, సాతాన్ని అది చెయ్యండి, సాతాన్ని ఇది చెయ్యండి, సాతాన్ని తొక్కేయండి, సాతాన్ని దూషించాలి, లేదా ఈ సందర్భాలలో ఇతరులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎన్హాన్స్ చేస్తూ పగబట్టి వ్యవహారం చేసేవారిగా ఉండకూడదు. ఇక్కడ ఏదైతే ప్రస్తావించబడుతుందో దేవుడే చూడాలి. దేవుడే. యేసుక్రీస్తు గారు కూడా సాతాను వస్తున్నప్పుడు, అదిగో ఈ లోకాధికారి వస్తున్నాడు, పదండి మనం వెళదాం. ఇదేంటి, సాతాను వచ్చేటప్పటికి అందరూ భయపడిపోతున్నారు, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు. ఆయన భయపడటానికి ఒకవేళ పారిపోయేవాడైతే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా పారిపోలేదు. అక్కడ కొన్ని సందర్భాలలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళను బట్టి కాదు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మనం కంట్రోల్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, మన గూర్చిన విషయాలు మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఎవరైనా మనల్ని ప్రస్తావించినప్పుడు మన వెనకాల కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. వాళ్ళందరి పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళగలగాలి. అవసరమైతే నువ్వు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు చేసిన పని అదే. సాతాను ఆల్రెడీ మిమ్మల్ని ఎంచుకున్నాడు.
మిమ్మల్ని చెరిగేస్తున్నాడు, అందులో ఒకడు పట్టేసుకున్నాడు, ఒకడిని పట్టుకున్నాడు, నేను వేడుకున్నాను, వీడు మాత్రం వదలట్లేదు వాణ్ణి. ఇక్కడ చూడండి, సాతాను యెహోవా నిన్ను గద్దించును. దేవదూతలు సాతాను ఒకటే సందర్భంలో వచ్చినప్పుడు ప్రియులారా, సాతానికి ఒక అధికారం పట్టబెట్టాడు దేవుడే. మళ్ళీ రెండో అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి, ఏంటి నువ్వు సాతాను ఏం చేసావు, నన్ను ఇంత మంచివాడిని, ఇంత చక్కగా ఉన్నవాడిని నన్ను పురుగొల్పావు, అంత చక్కటి వాడిని నా మీద ఇంత అఘాయిత్యం చేశావు, అతడు ఏమన్నా భక్తి విషయంలో ఏమన్నా తగ్గాడా అని యోబు యొక్క భక్తి విషయాన్ని గొప్ప చేస్తుంటే, సాతాను ఇంకా అధికారం తీసుకుని అన్నీ బాగానే ఉన్నాయి, శరీరం బాగాలేదు, శరీరాన్ని ఒకవేళ అనగానే శరీర విషయంలో కూడా అధికారాన్ని ఇచ్చేసి తీసేసుకుని, అంటే సాతాను ఒకవేళ ఇచ్చిన అధికారం, సాతాను తీసుకున్న అధికారం, సాతాను ద్వారా మనం బాధపడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు నన్ను ప్రేరేపించేశావు, అబ్రహాం యోబు విషయంలో ఇంత ఈ విధంగా నిర్ణయం తీసుకునేటట్లుగా నన్ను చేశావు అని దేవుడే దానికి తీర్పు తీరుస్తున్నాడు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఆయన యెరూషలేమును కోరుకుంటున్నాడు, నిన్ను గద్దిస్తాడు. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ అగ్ని, అగ్ని అనగానే మహాశ్రమలండి. అతడు అంత కష్టపడి చాలా యెహోషువ పడిన బాధలు, మోషే నాయకత్వంలో నడుచుకుంటూ వచ్చినవాడు, మోషే తర్వాత సాక్ష్యాలు ఇచ్చినవాడు, ఎన్ని కష్టాలు, అగ్ని కొరివి వలె ఉన్నాడు కదా, అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. అతని వస్త్రాలు తీసేయండి. యెహోషువ మలిన వస్త్రాలు తీసేసేయండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి అతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించను. ఎందుకు అతనికి మైలు వస్త్రాలు పెట్టారు? ఉంటే తీసేయాలి కదా. ప్రియులారా, మరి వీటిని మనం ఏ విధంగా ఆలోచన చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో కాస్త అవగాహనతో ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. ఎందుకంటే ఇట్టి సందర్భాలు మన నిజ జీవితంలో మనకు ఏ విధంగా అయినా తోడ్పడతాయా అనే విషయాన్ని కాస్త అవగాహన తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈ విషయాల్లో దేనికి దారితీస్తాయి, ముందు అక్కడ జరుగుతున్న దాన్ని ఆలోచిద్దాం. దాని తర్వాత దీన్ని దేనికి మనం ఆపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి అనే దాన్ని చూసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మరి ఈ సెషన్ని ప్రార్థనతో ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవ, ఈ ఉదయకాలపు వేళల్లో సాతాను మిమ్ములను ఎలా ప్రేరేపించేస్తుందో, మీరు మా ఎడల ఎంత ఉన్నతమైన దశను చూపించాలని మీరు చూస్తున్నారో, ఆ విషయాల్లో మేము అర్థం చేసుకుని మీకు ఘనతను, మీకు మహిమను
మా ద్వారా తీయగలిగినంత తీసుకురాగలిగే చక్కటి అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఏ ప్రక్రియ అయినా సరే మీ ద్వారా ముందుకెళ్ళగలిగే చక్కటి అవకాశాన్ని ఇవ్వండి. పిల్లలమైన మేము తండ్రిగా ఉన్న మీ దగ్గర ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి అర్థం చేసుకుని మీ అను మీ మీరు అనుగ్రహిస్తున్న నియమబద్ధాల ప్రకారంగా మీరు ఏర్పరిచిన విషయాల ప్రకారంగా ముందుకు సాగగలిగే అవకాశాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మీ కృపలో భద్రపరచండి. మీ చిత్తానుసారంగా నడవగలిగే భాగ్యాన్ని, మీరు మాకు ఏర్పరిచిన ప్రతి సందర్భాన్ని కూడా మేము ఆలోచించి ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మీ కృపాక్షేమాలు మాపై ఉంచి ఈరోజు జరగాల్సిన పనులన్నీ కూడా మీ చిత్తానుసారంగా జరిగించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.